నీకు. ఏం చేస్తున్నావు? యశు హాయ్. ఏం చేస్తున్నావమ్మా? ఈ స్టవ్ అంటే ఏ స్టవ్ అమ్మా? కొత్త స్టవ్. కొత్త స్టవ్ మీద ఏం చేస్తారు? ఇక్కడ చూడండి పులిహోర భలే ఎగుతుంది. ఇండక్షన్ స్టవ్. ఇంకొకసారి చెల్లికి నువ్వు పేరు తెచ్చుకో యశమ్మా. ఇండక్షన్ స్టవ్ చాలు. మీరా? దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది? నేను మ్యాగీ నేర్చుకున్నా, రైస్ కుక్ చేయడం నేర్చుకున్నా, కర్రీ కుక్ చేయడం నేర్చుకున్నా, ఇప్పుడు దోశ కుక్ చేయడం నేర్చుకున్నా, అండ్ ఇప్పుడు పులిహోర చేయడం కూడా నేర్చుకుంటున్నా. అన్ని చెప్పటానికే నేర్చుకున్నావు కదా, చేయటానికి కాదు కదా. చేయడానికి కూడా నేర్చుకున్నా. యశు నీకు వచ్చా యశు చేయటం? మళ్ళీ పెద్దగా యూజ్ అయ్యింది. ఇంట్లో నేనప్పుడు బాగా ఆకలి వేస్తున్నప్పుడు పిన్ ఉంటే వేసుకోవచ్చు. పిన్ ఉంటే వేసుకోవచ్చు కదా. అవును. సరే, ఈరోజు పులిహోర ఎందుకు చేస్తున్నారు? ఏంటి ఈరోజు స్పెషల్? ఓకే, అందరికీ చెప్తారా? విషెస్ చెప్తారా? పులిహోర చేసుకుంటున్నాం. తగ్గించాక అది కట్టేసాయి. అయిపోయింది ఇంకా. సో దాంట్లో నిమ్మకాయ రసం పోసి రైస్ వేసేద్దాం పదండి. యశు ఇంకా అయిపోయింది. దాంట్లో రైస్ వేసేయాలి. అమ్మమ్మ రైస్ వేస్తుంది. నీ సెట్టింగ్ అంతా, నీ పేట అక్కడికి పద, అటు ఆ పొయ్యి దగ్గరికి పద. పసుపు పడిందా? ఇది కాలుతుంది. పదండి అటు 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 అటు. వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ. అటు వెళ్తావా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లో కొట్టుకొచ్చినందుకు గైస్. ఈ ఇండక్షన్ స్టవ్ లేము కానీ ఇండక్షన్ స్టవ్ కానీ వేర్ బిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసా. నాకు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. పులిహోర అయితే రెడీ అయిపోయిందా? టేస్ట్ చూసి చెప్పేసి ఎలా ఉందో. యశు పోతుంది. గురువు గారు సరే యశు బాయ్. తిప్పి చూపించాలి, పోద్ది. చూపించి చెప్పి అప్పుడు మీరు బిర్యానీ చేయాలి.
మీ టేస్ట్ చూడరు పెట్టరు ఇంకా. టేస్ట్ చేస్తాం. నువ్వు టేస్ట్ తీయండి మమ్మీ. ఏముంది దాంట్లో అసలు ఉప్పు కూడా లేదు. పిచ్చ కారం ఇంకా నిమ్మకాయ వేయలేదు, ఏం వేయలేదు. వీళ్ళు టేస్ట్ చూస్తున్నారు. బాయ్ యశు.